నమస్తేనా. నమస్తేనా. ఏం చేస్తుంటారా మీరు? నేను ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్. అవును. ఇబ్బంది పడుతున్నా ఆటో కార్మికులు ఈ ఉచిత బస్సు వల్ల? దీని ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది ఉంది అన్న. పాపం ఈఎంఐ కట్టలేకపోతున్నారు ఆటోలకు. ప్రయాణికులు కూడా ఎక్కువ ఎక్కడం లేదు ఉచితం చేయబట్టి. మగవారు ఎట్లన్నా వాళ్ళకు బైక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బైక్ ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది అంటే వర్ణితం వాళ్ళకు చెప్పాలన్నంత. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక, పెట్రోలు డీజిలు, బండి కాయిదాలు క్లియరెన్స్ చేసుకోవడానికి ఇబ్బంది, అవన్నీ చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఆటో నడుపుతూ ఉంటారా? అవును. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతావరా? 18 ఇయర్స్ నుంచి. 18 ఇయర్స్ నుంచి. అంటే ఎక్కడెక్కడ ఆర్మూర్కి వెళ్తా ఉంటారా? ఇక్కడ లోకల్ ఉంటుంది. లోకల్లోనే. అవును. అంతకుముందుకి ఎంత వస్తుండే అన్న పర్ డే? అప్పటికి మనకు రోజుకు 500 నుంచి పైన ఉంటుండేనా. ఇప్పుడు తగ్గిందన్న మనకు. అంతేనా? అవును. ఇబ్బంది అవుతలేదన్న మరి? అయితే తట్టుకుంటున్నాం కదన్నా. లేని వాళ్ళు పని చూస్తున్నాం అక్కడక్కడ. వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. దానికి ఏమన్నంటే రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు, కానీ పబ్లిక్ని పట్టించుకోవడం లేదు. కానీ ఆటో కార్మికులు కూడా మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఓటేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. మార్పు అనేది కాదు, కేసీఆర్ మీద విరక్తి చెంది ఓటేసారు. అది మార్పు కోసం తక్కువ, విరక్తి ఎక్కువ, అలా జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఆలోచనకు వచ్చారా, అరే కేసీఆర్ ఉంటే అయిపోతుండే కదన్న ఆలోచనకు? కేసీఆర్ కూడా పెద్ద ఏం లేదన్న. తన కుటుంబం కోసం కుటుంబ పాలన నడిచింది కేసీఆర్ది. ఇప్పుడు చూస్తున్నారు మన ఇవాళనే న్యూస్లో వచ్చింది, కీలక పాత్రధారి ఎవరు లిక్కర్ స్కామ్లో అంటే కవిత అని చెప్పేసి వచ్చేసింది. ఇంకా కుటుంబ పాలన చెప్పనవసరం లేదు దానికి. అట్లా మాట్లాడుతున్నారా, నా ప్రమేయం లేదు, నాకు సంబంధమే లేదంటా ఉంది. లేదు, ఇవాళ సిబిఐ కొట్టుకు చెప్పింది, కీలక సూత్రధారి కవిత గారు అక్కడ హైదరాబాద్ నుంచే ఆమె పాత్ర మొత్తం పోషించిందని చెప్పేసి మన హైదరాబాద్లో జరిగిందని. కానీ మీకు గలీజ్ అనిపిస్తలేదా అన్న? మీ ఎంపీగా పనిచేసింది ఆమె. ఆమె చెప్తున్నా కదా, తండ్రి సీఎం, ఈమె ఎంపీ చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీ. గట్లా తెలంగాణ అనేది వీళ్ళ కోసం వచ్చింది, ప్రజల కోసం వచ్చినట్టు కాదు. ఇది కుటుంబ వాళ్ళే. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, విద్యాసాగర్ కానీ వాళ్ళ కోసమే. ఇది పబ్లిక్ కోసం. పడిపోయినా కానీ ఇంకా అహంకారం పోతలేదు అన్న వాళ్ళకి. పోదన్న, అది వాళ్ళు మినీ రజాకారులు లెక్క ప్రవర్తిస్తున్నారు. ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళది. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు ఉన్నారు, 3 సీనియర్ నాయకులే. సో ఆ ఇద్దరితో పోల్చుకుంటే అరవిందే ఇక్కడ జూనియర్ అనుకుంటా, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా ధర్మపురి అరవింద్ గెలవబోతా ఉండా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం? లేదు, పక్కా అరవిందే గెలుస్తాడు ఈసారి. ఒకసారి అవకాశం ఇచ్చారు కదా, గెలుస్తాడు అరవిందే. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ జరిగే ఎలక్షన్లు చాలా ముఖ్యమైనవి. మన దేశంలో మార్పు రావాలంటే ఈ ఎన్నికలు బీజేపీ 400కు పైగా గెలవాల్సిందే. లేకుంటే మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడేమి ఇబ్బంది పడతలేరా అన్న? ఫ్యూచర్ కోసం ఇప్పుడు జరిగేటి ఇవి ఇప్పటి కోసం కాదు, మన ఫ్యూచర్ కోసం అన్నట్టు ఇవి జరిగే ఎలక్షన్లు. ఇప్పుడు గెలిస్తేనే మనకు రాబోయే తరాలకు మనకు ఏంది అనేది మనకు తెలుస్తుంది. లేకుంటే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం పక్కా. ఇది అరవింద్ ఏం చేయగలిగింది 5 సంవత్సరాల కాలంలో? అరవింద్ అన్న మన రైల్వే బ్రిడ్జ్లు కానీ, మన పసుపు బోర్డు కానీ, ఇలా మన కేంద్ర పథకాలు ప్రజలకు తీసుకెళ్ళడం కానీ, మన రాష్ట్రంలో మన కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ రానియలేదు, ప్రజలకు తెలియనియలేదు. చాలా వచ్చినాయి మన కేంద్రం నుంచి. గ్రామ పంచాయతీలకు కానీ, మురుగుదొడ్లు కానీ, ఇవి మన సీసీ రోడ్లు కానీ, మన రోడ్లు కానీ, ఇవన్నీ వాళ్ళే చేసినామని చెప్పేసి వాళ్ళు అన్నీ వచ్చినాయి కేంద్రం నుంచి. వచ్చిపోతుంటాడా అరవింద్ అని? వచ్చిపోతా ఉంటాడా? వస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని వచ్చిపోతా? వస్తూ ఉంటారు. తను తిరుగుతూ ఉంటాడు. ప్రజల మనిషి అన్న ప్రజల్లోనే ఉంటాడు తను ఎప్పుడైనా సరే. మనకు మన నిజామాబాద్లో హెల్త్ కేర్ కూడా పెట్టారు, తెలిసే ఉంటుంది. తన చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీ అలా ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఈయన జీవన్ రెడ్డి పరిస్థితి ఏందన్నా? జీవన్ రెడ్డి అన్న తన మనకు అంత పరిచయం లేదు, కానీ కష్టం. కాంగ్రెస్ ఒక సీనియర్ నాయకుడు పరిచయం లేకపోవడం ఏందన్నా? అతను జగిత్యాల నుంచి అన్న, అది అక్కడ తన మనకి ఇక్కడ ఏరియాలో మేము. ఓకే. బాజిరెడ్డి గోవర్ధన్ మన ఆర్మూర్ కూడా ఎమ్మెల్యే ఒకసారి చేశారు, గెలిచారు. తన ఇప్పుడు బాన్సవాడ ప్రస్తుతం, కానీ తక్కువ ఉన్నాయి సార్. టీఆర్ఎస్ కూడా స్కామ్లలో బాగున్నారు కాబట్టి వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. సో ఆయన ముఖం చూసి ఆయన ముఖం చూసి వేసి ఉంటారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో. ఇప్పుడు ఆయన ముఖం చూసి బాజిరెడ్డి గోవర్ధన్కి ఓటేసే అవకాశం ఉంటుంది లేదన్న సార్. మోడీ ప్రపంచం ముందు ఈసారి ఎవరు తట్టుకోలేరు అలా. అంటే సో డిసైడ్ అయ్యారు అంటే మీకంటే సరే కొంత పొలిటికల్గా అవగాహన ఉంది. చాలామంది పొలిటికల్ అవగాహన లేని వాళ్ళు
సో వాళ్ళు వేసే అవకాశం ఉంటుందా మోదీకి? చెప్పాలా, ప్రజలకు తీసుకెళ్ళాలన్న. మనం తీసుకెళ్తేనే రేపు మన భారత పౌరులకు కానీ మన పిల్లలకు కానీ భవిష్యత్తు ఉండాలంటే మోడీ గారు రావాలని చెప్పేసి ప్రజల్లోకి మనము తీసుకెళ్తేనే తర్వాత మనకు తరాలకు హిందుత్వం గురించి కానీ తెలిసే విధానం ఉంటుంది. లేకుంటే చాలా కష్టం ఉంటుంది అన్న. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అరవింద్కి? అరవింద్కి 1,00,000 2 లక్షల పైన ఉంటుంది అన్న. అంతమందికి ఎంత వచ్చిందన్న? 70,000. 70,000 వచ్చింది. సో ఈసారి ఇంకా పెరుగుతుంది? కంపల్సరీ పెరుగుతుంది అన్న. ఎందుకంటే ఆర్మూర్ నుంచి మన ఈసారి కామారెడ్డి కానీ ఆర్మూర్ కానీ ఆ రెండు బీజేపీ. ఇంతకుముందు మనకు లేకుండే, ఈసారి ఇంకా ఎక్కువ శాతం కూడా ఓటు శాతం మన బీజేపీకి పెరుగుతుంది. కంపల్సరీ వస్తుంది. నిజామాబాద్ కూడా మన బీజేపీ గెలిచారన్న, ధన్పాల్ గారు. అట్లా ఇప్పుడు మనకు 3 ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా అవకాశం ఉంటుంది గెలిచేది.